దేవుని నామం స్తోత్రములు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు। जय मसीह की प्रिय भाई और बहनों, आप सभी लोगों को हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम पे शुभकामनाएं। Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. ఈ యొక్క రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థన కొరకే దయచేసి చూడండి। కీర్తనలు 9వ కీర్తన 8, 9, 10 వచనాలు చదువుకుందాం। शाम के समय में प्रार्थना में जाने से पहले आइए भजन संहिता 9 अध्याय के 8 से लेकर 10 पद तक हम पढ़ते हैं। Before we go into the prayer, tonight we will read from Psalms chapter 9, reading from verse 8 to 10. కలిసి చదువుకుందాం। सब लोग मिलकर पढ़ेंगे। That is all read. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును, నలిగిన వారికి తాను మహాదుర్గమగును। యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు। ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో ప్రవేశ చూద్దాం। परमेश्वर की अगुवाई के लिए और सहायता के लिए प्रार्थना में उनकी ओर देखेंगे। We look unto the Lord for his help in prayer. ప్రేమగల తండ్రి, కృపల దేవా, యేసు ప్రభానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం। ఇక రాత్రికాల సమయంలో మరొకసారి ప్రభా సంఘంగా ఈ రీతిగా ప్రార్థన సహవాసంగా చేరడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు ప్రభా। మరి పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతురండి, సహాయం చేయండి ప్రభా। ఈ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్స్ మరి నాయన ఎంతో డిస్టర్బెన్స్ గా ఉంటుంది ప్రభా। ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా తండ్రి తొలగించండి, మంచి కనెక్షన్ దయచేయండి ప్రభా। మరి నాయన కృప దయచేస్తున్నామని ప్రార్థిస్తా ఉన్నాం। సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ప్రభా, నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా। మీ యొక్క రక్త పరోక్షం తీసుకురండి, పరిశుద్ధపరచండి తండ్రి। పరిశుద్ధతలో యథార్థతలో నీ సన్నిధిలో ప్రార్థించడానికి సహాయం చేయండి। ఆకాశ మహాకాశాలు పట్టజాలంత దేవుడు ప్రభా, మీరే కృప చూపిస్తున్నామని ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి। వింటున్న మా అందరికి కూడా ప్రభా ఈ సమయంలో ప్రభా నీ యొక్క వాక్య వెలుగులో నాయన తండ్రి నేను మిమ్మల్ని ప్రభా చూడడానికి సహాయం చేయండి, మీ యొక్క స్వరాన్ని వినడానికి సహాయం చేయండి, కనికరిస్తున్నామని ప్రభా ట్రాన్స్లేషన్లు కూడా సహోదరులకు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తా ఉన్నాం। సమస్తాన్ని కూడా ప్రభాని కృపలాస్తాలు కప్పు చెప్పుకుంటూ కంటికి కన్ని కనబడేటువంటి అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్। Amen. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 9వ వచనంలో నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును। और 9 पद में हम इस तरह पढ़ते हैं, यहोवा पिसे हुए के लिए ऊंचे गढ़ ठहरेगा और वह संकट के समय के लिए भी ऊंचा गढ़ ठहरेगा। In verse 9, as we read here, the Lord also will be a refuge for the oppressed, a refuge in the times of trouble. కాబట్టి మన దేవుడు ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చూడొచ్చు। ఆయన 10వ వచనంలో నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు। और 10 पद में भी हम इस तरह पढ़ते हैं कि ये परमेश्वर कह रहे हैं, तेरे नाम को के जानने वाले तुझ पर भरोसा रखेंगे, क्योंकि यहोवा तूने अपने खोजे हुए को त्याग नहीं दिया। In verse 10 we read that, and they that know thy name will put their trust in thee, for thou Lord hast not forsaken them that seek thee. కాబట్టి యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు। और यहाँ पर हम देखते हैं क्योंकि परमेश्वर कह रहे हैं कि यहोवा तुझे जो खोजते हैं उन्हें कभी भी तुम त्यागोगे नहीं। So the Lord is saying, the psalm is saying that, for thou Lord hast not forsaken them that seek thee. అవును, మరి దావీదు ఈ యొక్క కీర్తన రాస్తూ తన అనుభవాలతో సెలవిస్తా ఉన్నాడు। మరి యెహోవాను ఆశ్రయించినటువంటి వారు
వారిని ఎప్పుడు కూడా ప్రభు విడిచిపెట్టువాడు కాడు. और यहाँ पर हम देखते हैं दाऊद उसके जीवन के अनुभव के द्वारा इस भजन को लिख रहा है और कह रहा है जो भी उसे खोजता है तो उन्हें कभी भी परमेश्वर आप त्यागेंगे नहीं कहकर. So the అంటే మన psalmist, దేవుడు out of his experience, he is saying that the Lord, those who seek him, the Lord will never forsake them. కాబట్టి మరి ఆయనను ఈ రాత్రికాల సమయంలో మనము ఆశ్రయించడానికి చేరువచ్చున్నాం. और इस शाम के समय में हम हमारे परमेश्वर को खोजने के लिए आए और उनके शरण में आए. So we have come to seek our Lord and take refuge in him. ఇంగ్లీష్ లో అయితే ఈ యొక్క మాటకు ట్రస్ట్ ఇన్ హిమ్ అంటే ఆశ్రయించినటువంటి వారికి ట్రస్ట్ ఇన్ హిమ్ అని రాయబడుతుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ యొక్క జీవము గల పరిశుద్ధ దేవుణ్ణి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతూ, నమ్మకం ఉంచుతూ ఆయన యొక్క ఆశ్రయంలోనికి వచ్చాం. और इस शाम के समय में यहाँ पर इंग्लिश में अच्छी तरह से लिखा हुआ है कि जो दोज हू ट्रस्ट हिम, मतलब जो उनके ऊपर भरोसा करते हैं. आज के शाम के समय में हम हमारे जीविता परमेश्वर जो भरोसेमंद है और जो कभी त्यागने वाला परमेश्वर को हम खोजने आए हैं और उनके शरण में हम आए हैं. So as it is written, those who put their trust in the Lord will not forsake them, and those who seek him, he will never forget them. కాబట్టి మన దేవుడు ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడైనటువంటి దేవుడు. అంతేకాకుండా ఆయన మరి జీవం కలిగినటువంటి వాడు. ఆయన్ని ఆశ్రయించిన వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. हमारे परमेश्वर न्यायी परमेश्वर है. हम देखते हैं हमारे परमेश्वर धार्मिक परमेश्वर है. और सबसे बड़ी बात यह है कि जो भी उनके शरण में आता है या जो उनको खोजता है उन्हें कभी भी वहां नहीं पिछाड़ेंगे और कभी उनको त्यागेंगे नहीं. So the Lord is our God, who is righteous God. He is a God of integrity. He never forsake those who seek him and those who put their trust in him. మరి అంతేకాకుండా ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మనకు మరి ఆశ్రయమైనటువంటి వాడు. మనని కాపాడడానికి, మనని భద్రపరచడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. और हम ये केवल यही नहीं, हम देखते हैं हमारे परमेश्वर बहुत ही शक्तिशाली है, बलवंत है. और हम उनके शरण में जाएंगे और हम उनके पास जाकर कुछ भी मांगेंगे तो वो इतने सामर्थी परमेश्वर है कि हमें सहायता देने की शक्ति वो रखते हैं. The Lord is so strong that whenever we go to him, whatever we seek and ask him, he is able to give us all those things. కీర్తనలు 2:12 అంటాడు, యెహోవాను ఆశ్రయించిన వారు ధన్యులు అంటున్నాడు. भजन संहिता 2 अध्याय के 12 पद में हम इस तरह पढ़ते हैं. वो कह रहे हैं कि क्योंकि यहोवा के शरण में जो आते हैं, उनके पास जो आते हैं वो है धन्य लोग है. और वह धन्य लोग है कहकर We see in Psalms chapter 2 verse 12, the last portion, we see blessed are they that put their trust in him. అంతేకాకుండా ఇదే 5వ అధ్యాయం కీర్తన 5:11 చూస్తే యెహోవాను ఆశ్రయించిన వారు సంతోషించెదరు, ఎందుకంటే ఆయన నిత్యము వారిని కాపాడేవాడు. और इसी तरह 5 अध्याय के इसी भजन संहिता 5 अध्याय के 11 पद में भी हम देखते हैं कि जो भी जितने भी उनके ऊपर भरोसा रखते हैं वो सब उनके अंदर आनंद करेंगे, क्योंकि वो सर्वदा उन्हें ऊंचे स्वर में गाते हैं. क्योंकि हम देखते हैं परमेश्वर शक्तिमान है. We see in Psalms chapter 5 verse 11 that but let all those who put their trust in thee rejoice, because the Lord is their defender. కాబట్టి ఆయన మనల్ని కాపాడేవాడు. కాబట్టి మనము ఆయన ఆశ్రయిస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మనము మనల్ని ప్రభు సంతోష పెట్టేవారుగా ఉంటాడు. और परमेश्वर हमें बचाकर अगुवाई दे रहे हैं और उनके शरण में हम जब भी आएंगे हमेशा परमेश्वर हमें आनंदित रखेंगे. So the Lord always keeps us joyful, because for those whoever comes to his presence, because he is the defender, he makes them rejoice with joy. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి మనము దేవుని వాక్యంలో నుండి కొన్ని ఉదాహరణలను చూసుకుంటూ
ముందుకు వెళ్దాం. దావీదు ప్రాముఖ్యంగా తనకున్నటువంటి అనుభవంలో నుండి వీటన్నిటిని రాస్తూ వచ్చాడు. దావీదు జీవితంలో కూడా కొన్ని విషయాలు మనం చూద్దాం. शाम के समय में परमेश्वर के वचन से थोड़े बहुत उदाहरण प्रार्थना में जाने से पहले थोड़े उदाहरणों को या थोड़े वचनों को हम ध्यान करेंगे जो जिस तरह दाऊद अपने जीवन में अनुभव करते हुए जिन वचनों को लिखा है उन वचनों को और दाऊद के बारे में भी हम ध्यान मनन करेंगे. So today we will see some of the lives, even in the life of Psalmist David. We see that out of experience he could say that the Lord is the defender. He is the Lord who saves them. 9:14 అంటున్నాడు ఇదే కీర్తనలో, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అని. అనగా ఆ యొక్క మరణ నుండి, నిత్య నరకాన్ని నుండి తప్పించినటువంటి దేవుడు మన ప్రభు. और यहाँ पर भजन संहिता 9 अध्याय के 14 पद में देखते हैं, ताकि सियोन के और तेरे किए हुए उद्धार से मन होगा. और यहाँ पर हम देख रहे हैं जो मृत्यु की, जो पाप की द्वारा जो मृत्यु हमें मिलने वाला था, उस मृत्यु से हमारा परमेश्वर हमें बचाने वाला है. In English it is in chapter 9 verse 13. It's saying, thou that liftest up from the gates of death. So the Lord is the savior of ఆయన మరణ ద్వారంలో ప్రవేశించకుండా, కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన మరి మరణ ద్వారం నుండి తప్పిస్తూ వచ్చారు. నిజంగా మనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఆ యొక్క నిత్య నరకాన్ని నుండి, మరణ ద్వారం నుండి ప్రభు మనల్ని తప్పిస్తూ వచ్చారు. और यहाँ पर हम देखते हैं यहोवा ने हमें अनुग्रह कर कर हमें मृत्यु के फाटक से हमें बचाया है. और जो भी परमेश्वर के ऊपर भरोसा करते हैं, प्रभु यीशु मसीह के ऊपर विश्वास करते हैं, उन्हें उद्धारकर्ता कहकर स्वीकार करते हैं, तो उनको इस पाप की मृत्यु के फाटक से वह बचाते हैं और बचाने की सामर्थ्य रखते हैं. So we see that the Lord has shown his compassion over all those who put their trust in him, those who have been saved and those who have received his salvation. The Lord will lift them up and save them from the gates of death. కాబట్టి మొట్టమొదటి విషయం, మనము యెహోవాను ఆశ్రయించే వారంగా ఉండాలి. మన జీవితాల్లో అన్ని పరిస్థితుల్లో మనము యెహోవాను ఆశ్రయించే వారంగా ఉండాలి. और सबसे पहले हमारे जीवन में हम परमेश्वर के शरण लेने वाले रहना चाहिए और उनकी उपस्थिति में आने वाले रहना चाहिए, क्योंकि हमारे जीवन में किसी की भी परिस्थिति हो, चाहे कुछ भी हो, हम उनके शरण में और उनके आश्रय के लिए हमें आना है. So first of all, we have to come to the presence of the Lord in all kind of circumstances, situations. We have to trust in the Lord and seek the Lord. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ దావీదు ప్రార్థన మనం చూడగలం. यहाँ पर पहला समूएल का किताब 9 अध्याय के माफ कीजिए, पहला మొదటి సమూయేలు 23:11 पहला समूएल का किताब 23 अध्याय का 11 पद में हम इस तरह पढ़ते हैं, किस तरह दाऊद किस तरह से प्रार्थना कर रहा है. We see here in 1 Samuel chapter 23 verse 11 that the prayer of David. చదువుకుందాం అందరం కలిసి. आइए इस पद को सब लोग मिलकर पढ़ेंगे. Let us all read together, please. కేయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా, నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగువచ్చిన, ఇజ్రాయేళ్ల దేవా యెహోవా దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగువచ్చినని యెహోవా సెలవిచ్చెను. ఈ యొక్క భాగంలో మనం గమనించినట్టయితే 23వ అధ్యాయంలో కేయిలా ప్రాంతంలో దావీదు ఉన్నట్టు మనం చూడగలం. यहाँ पर 23 अध्याय के बाद 23 पहला समूएल का किताब 23 अध्याय अगर पढ़ेंगे तो हम देखते हैं दाऊद एक केल नाम के नगर में वह बसे हुए जैसा हम देखते हैं. So we see in 1 Samuel chapter 23 verse 13, we see there that
David is in the place called Keilah. ఈ యొక్క మొదటి వచనంలో మనం గమనించినట్టయితే ఫిలిస్తీన్ల 23వ అధ్యాయం మొదటి వచనంలో గమనిస్తే ఫిలిస్తీయులు అనగా ఈ శత్రువులు కెయిలా మీద యుద్ధం చేయడానికి వచ్చారు. ఆ సమయంలో దావీదు అరణ్యంలో దాక్కొని ఉన్నాడు. यहाँ पर हम देखते हैं इसी 23 अध्याय के पहले भाग में हम पढ़ते हैं फिलिस्ती के लोग यहाँ पर किला नगर पर युद्ध करने के लिए आए और उस समय में दाऊद जंगल में छुपा हुआ था उसी प्रांत में. So we see here in chapter 23 verse 1, the Philistines, the enemy, they came against this Keilah where David was in this same place hiding in the wilderness. ఆ యొక్క సమయంలో దావీదు సౌలు నుండి పారిపోయి సౌలు తనని చంపుతున్నాడని ఆ సౌలు నుండి పారిపోయి అరణ్యంలో దాక్కొని ఉన్నాడు. అయితే ఈ యొక్క కెయిలా అనేటువంటి పట్టణం మీదకి ఫిలిస్తీన్లు వచ్చారని దావీదుకు వినబడింది. और उस समय में हम ये देखते हैं कि दाऊद ने साउल महाराजा से बचने के लिए उसके प्राण को बचाने के लिए उसे भाग रहा था और उसे भागते हुए इस किला के नाम के नगर में जंगल के प्रांत में आके छिप गया था और उस समय में उसे पता चला कि फिलिस्तियों ने उस नगर पर युद्ध करने के लिए आए. So we see that David, he was running away from Saul. He was escaping from the hands of Saul. He came and hid himself in Keilah. At that time, he found out that the Philistines came against this Keilah to wage a war against them. ఆ సమయంలో దావీదు అరణ్యంలో ఉన్నాడు. కెయిలా ప్రాంతంలో లేడు, అరణ్యంలో ఉన్నాడు. అయితే అతనికి ఈ కెయిలా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీదకి శత్రువులు దాడి చేశారని అతడు వింటూ వచ్చాడు. और हम देखते हैं दाऊद ने उसी प्रांत में था लेकिन वो नगर के अंदर नहीं था लेकिन वो जंगल में छुपा हुआ था और उसे पता चला कि वहां के लोगों के द्वारा उसे पता चला कि किला नगर पर या फलस्तीनियों ने युद्ध करने के लिए आक्रमण किए गए कर. So as David was in the wilderness, he heard about the Philistines. They came against the city called Keilah. They wage a war against them. అయితే ఈ కెయిలా అనేటువంటి ప్రాంతము మనం యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం 44వ వచనంలో చూసినట్టయితే మనం చూడము, సమయం లేదు. ఈ యొక్క 15వ అధ్యాయము 44వ వచనంలో చూస్తే యెహోషువ గ్రంథంలో ఇజ్రాయేలులకు అనగా ముఖ్యంగా యూదా గోత్రానికి ఇచ్చినటువంటి పట్టణాల్లో ఒక భాగం అని మనం అక్కడ చూడొచ్చు. और हम देखते हैं कि इस यहोशुआ का किताब 11 अध्याय के 44 पद में हम देखते हैं इस किला नाम के नगर के बारे में वहां पर लिखा गया और इस किला के नगर को इस्राएल के प्रजाओं को एक श्वास की तरह, एक भाग की तरह दिया गया था. So we see in Joshua chapter 15 verse 44, the Lord has given as their possession this Keilah to Judah. ఫ్రాంక్లిన్ మీద కట్ అవుతుంది, చూడండి, వేరేది ఏదైనా ఉంటే చూడండి. 15 యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం 44లో ఉంది. ఆ యొక్క చాలా 9 పట్టణాలు అక్కడ యూదా ప్రాంతం వారికి ఇచ్చారు. అందులో ఒక పట్టణము ఈ యొక్క కెయిలా. और यहाँ पर हम देखते हैं यहोशुआ का किताब 15 अध्याय के 44 पद में वहां पर थोड़े से भाग जो 8 या 9 नगर को वहां पर परमेश्वर ने बांट कर उन्हें दिए जैसा हम देखते हैं. और यहाँ पर ये भी किला नाम का नगर भी एक भाग था. So we see in Joshua chapter 15 verse 44, we see the Lord, there was the possessions were divided for them. 9 cities were given. Among the 9 cities, one of the city is Keilah. అయితే ఎప్పుడైతే ఈ యొక్క మాట విన్నాడో దావీదు, వెంటనే ఆయన తన యొక్క దగ్గర ఉన్నటువంటి ప్రజల వైపు చూడలేదు, కానీ యెహోవాను ఆశ్రయించి అడుగుతూ వచ్చాడు, ప్రభువా మరి ఈ యొక్క శత్రువులు వచ్చారంట, మరి నేను వెళ్ళి వారితో యుద్ధం చేయాలా అని అడుగుతూ వచ్చాడు. దయచేసి చూడండి, 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలో మనం ధ్యానిస్తా ఉన్నాం. So we are meditating from 1 Samuel chapter 23. पहला समूएल का 34वां अध्याय को हम ध्यान कर रहे हैं. ఈ యొక్క 23వ అధ్యాయంలో మరి ఎప్పుడైతే దావీదుకు
మరి తెలుస్తూ వచ్చిందో కేలా మీద శత్రువులు దాడి చేస్తా వచ్చారని వెంటనే దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్ద విచారణ చేస్తూ వచ్చాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చాడు. So as we see that when David heard about the invasion of the Philistines, immediately went and sought the Lord. He seeked the Lord for his help and guidance. తర్వాత ఈ యొక్క ప్రజలు తనతోనున్నటువంటి ప్రజలు వాళ్ళు కూడా బలాఢ్యులే, వారందరూ కూడా అడుగుతూ వచ్చారు. మనము 3వ వచనం చదువుదాం. Let us read the 3rd verse. And David said, men said unto him, దావీదు కూడిన జనులు, మేమిచ్చట యూదా దేశంలో ఉండినను మాకు భయంగా ఉన్నది, ఫిలిస్తీన్ల సైన్యములకు ఎదురుగా కేలాకు మేము వచ్చిన ఎల్లా మరింత భయం కలుగును కదా అని దావీదుతో అనగా. సో ఇక్కడ మనం గమనించినట్టయితే వారు మరి దావీదు దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్తూ వచ్చారు, మనము ఫిలిస్తీన్లపైకి ఎట్లా దాడికి వెళ్తాం, ఇక్కడనే మనం భయంగా సౌలు భయంతో మనం ఇక్కడ జీవిస్తా ఉన్నాం, మనం ఏ రీతిగా ఆ యొక్క ఫిలిస్తీన్ల మీద దండెత్తి వెళ్ళగలమని ఆయన్ని నిరుత్సాహపరుస్తూ వచ్చారు. So we see here the people of his people who were with him, they said, we are afraid here in Judah, how can we go to Keilah against the Philistines, armies of Philistines? In that way they tried to discourage him. అయినప్పటికీ దావీదు ఏమాత్రం కూడా తగ్గకుండా మళ్ళీ దేవుని యొద్ద విచారం చేస్తూ వచ్చాడు. అదే విషయాన్ని 4వ వచనంలో మనం చూడొచ్చు. అక్కడ యెహోవా యొద్ద తిరిగి దావీదు విచారం చేస్తూ వచ్చాడు, ప్రార్థిస్తూ వచ్చాడు, ప్రభా మేము వారి మీదకి వెళ్ళి యుద్ధం చేయాలా, ఆ కైలా ప్రజలను మీ యొక్క యూదా పట్టణస్థులను మేము రక్షించాలా అని అడుగుతూ వచ్చాడు. और यहाँ पर हम देखते हैं दाऊद ने परमेश्वर के पास जाकर विचार किया और परमेश्वर से पूछता रहा कि हम इस फिलिस्तीनियों के खिलाफ युद्ध करने जाए, ये केला के नगर के वालों को सहायता करने के लिए और उसे उन लोगों को बचाने के लिए क्या हम युद्ध के जाए, कहकर वो परमेश्वर से विचार करने लगे. So we see again David went to the Lord and sought the Lord and asked the Lord to get the answer from the Lord. Should we arise and go down to Keilah, that should we deliver the people of Keilah from the hands of the Philistines? అయితే దేవుడు సెలవిచ్చాడు, నువ్వు వెళ్ళు, వారిని నేను నీ చేతికి అప్పగించేదనని. ఆ రీతిగా దావీదు వారి పైకి వెళ్తూ వచ్చాడు. మరి ఆ యొక్క కేలా పట్టణస్థులందరినీ కూడా ఆ శత్రు చేతిలో నుండి రక్షిస్తూ వచ్చాడు. और परमेश्वर ने दाऊद से कहा कि तू बेशक तू जाके उनसे युद्ध कर, मैं उन लोगों को तेरे हाथ में सौंप देता हूं. इस तरह दाऊद ने वहां पर जाकर युद्ध किया और उन पर विजय पाकर उन्हें छुड़ा कर ले आया. So the Lord answered him and said to arise and go down to Keilah and to fight against the Philistines and deliver the people of Keilah from the hands of the Philistines. కాబట్టి ఆ యొక్క మరి దేవుని యందు ఆ దేవుని ఆశ్రయిస్తూ వచ్చాడు, దేవుని యొద్ద మొరపెడుతూ వచ్చాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతూ వచ్చాడు, దేవుడు అతనికి విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. तो यहाँ पर हम देखते हैं दाऊद ने परमेश्वर के शरण में गया, परमेश्वर के पास जाकर विनती किया, परमेश्वर से वो मांगा और परमेश्वर ने उसकी प्रार्थना को सुना और परमेश्वर उसे सहायता भी किया. So we see that as David has prayed, the Lord heard his prayer and answered his prayer according to what he was asking. ఆయన ప్రార్థించాడు, ఆ రీతిగా విశ్వాసమించాడు, చివరికి విజయాన్ని పొందుతూ వచ్చాడు. और इस तरह उन्होंने प्रार्थना किया और जिस तरह से उन्होंने प्रार्थना किया उस पर विश्वास भी किया और उस विश्वास के द्वारा उन्होंने विजय भी पाया. So in that way he prayed and believed what he had prayed, and in that way he could also win over all those things. అయితే ఇప్పుడు అరణ్యంలో ఉన్నటువంటి దావీదు పట్టణంలోనికి వెళ్ళాడు. और अब जो दाऊद जो जंगल में था, अब उस जंगल से उस नगर के अंदर आया. So David, who was hiding in the wilderness, now came into this city. కాబట్టి ఈ కైలా పట్టణంలో వారందరినీ కూడా రక్షించాడు, అక్కడ ఇప్పుడు నివసిస్తా ఉన్నాడు.
అయితే సౌలుకి ఎప్పుడైతే ఈ మాటలు వినబడుతూ వచ్చాయో దావీదు కెయిలా పట్టణంలో ఉన్నాడని వెంటనే సౌలు తన యొక్క ప్రజల్ని తీసుకొని ఆయన పైకి దాడి చేయాలని ఆలోచిస్తూ వచ్చాడు. और किला के प्रजाओं को दाऊद ने सहायता किया था उनसे युद्ध करके, और अब आके किला के नगर में आके उन लोगों के साथ वहां बस गया था और उनके साथ निवास करने लगा। और ये बात महाराजा सौल को पता चला कि दाऊद इस नगर में बसा हुआ है और वहां पर वह जीवन बिता रहा है। ये बात उसे पता चलने के बाद वो सौल ने उसके आदमियों को लेकर, उसकी सेनाओं को लेकर वहां पर आया। So we see as David has come from leaving the wilderness and came into the city of Keilah and delivered all those people from the hands of the Philistines, that this word came into Saul has heard them, and therefore he also gathered his army and came to that city. అక్కడికి ఇంకా రాలేదు, ఆయన ఆలోచిస్తూ వచ్చాడు. ఆయన ఆలోచిస్తూ రాగానే దావీదుకి ఈ విషయం తెలిసింది. వెంటనే దావీదు ఈ యొక్క ప్రార్థన మనం చదువుకున్నటువంటి మొదటి సమూయేలు 23:11 వచనంలో ఉన్నటువంటి ప్రార్థన చేస్తూ వచ్చాడు. और साउल अभी तक वहां पर पहुंचा नहीं था, लेकिन वह इस उद्देश्य से था या ये सोच विचार में था कि वहां पर जाने की, लेकिन ये बात दाऊद को पता चल चुका था। और ये बात पता चलने के बाद जिस तरह हमने पढ़ा है पहला समूएल का किताब 23 अध्याय के 11 पद में, उस तरह से प्रार्थना किया उसने। So we see that when Saul has desired or sought to come to that place, Keilah, that word came. David knew about it, therefore he is praying in this way. ఒకటి అక్కడ ప్రార్థిస్తూ వచ్చాడు, ఒకవేళ సౌలు నా మీదకి వస్తే ఈ పట్టణస్థులు నన్ను కాపాడతారా లేక అప్పగిస్తారా? और इस तरह से प्रार्थना किया, अगर सौल मेरे ऊपर आएगा और मुझे पकड़ने के लिए आएगा तो इस किला के लोग, यहाँ के लोग मुझे सहायता करेंगे या मुझे पकड़कर सौल के हाथ में सौंप देंगे। So in that way David was praying to the Lord, will these people of Keilah deliver me into the hands of Saul or they will save me? అయితే దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు, వారు నిన్ను అప్పగిస్తారని. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో వెంటనే దేవుని మాట యందు విశ్వాసం ఉంచి ఆ ప్రాంతాన్ని నుండి ఆయన వెళ్ళిపోతూ వచ్చాడు. और जब इस तरह से वह प्रार्थना किया तो परमेश्वर ने उसे प्रकट किया कि ये लोग, यहाँ के लोग बेशक तुझे पकड़कर सौल के हाथ में सौंप देंगे। और जब परमेश्वर के द्वारा ये बात प्रकट होने के बाद तुरंत दाऊद ने उनकी बात के ऊपर विश्वास किया और उस जगह को छोड़कर चला गया। So the Lord answered him immediately and said, these people will deliver thee into the hands of Saul. Immediately David took his men and he departed from that place called Keilah. కాబట్టి దావీదు దేవుని మాట విన్నందుకు దాదాపు అక్కడ 600 మంది తన జనులను కూడా ఆయన రక్షించుకోగలుగుతూ వచ్చాడు. और जब दाऊद ने परमेश्वर की बात को सुनकर उसे विधेयता बताई, तब दाऊद केवल अपने आप को ही नहीं, वहां के उसके लगभग 600 लोगों को भी वहां उनके हाथों से बचाकर ले जा सका। So when David has prayed and heard the word of God and went and fought against these people, he could not only save those people but also 600 men of his own. కాబట్టి ఆయన అరణ్యంలో ఉన్న, ఆయన పట్టణంలో ఉన్న, ఆ పట్టణపు ప్రాకారం మీద గాని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు గాని ఆయన ఆశ్రయించలేదు, కానీ ఎల్లప్పుడు కూడా దావీదు దేవుని యందే ఆశ్రయిస్తూ వచ్చాడు. और जहां कहां पर भी दाऊद था, अगर वह जंगल में भी था, अगर नगर के अंदर भी था, और नगर के जो दीवारें थे वहां पर या नगर के लोगों पर उसने भरोसा नहीं किया, लेकिन हमेशा परमेश्वर के शरण में आया और पूरी तरह से परमेश्वर के पर ही वो भरोसा रखता था। So we see David wherever he was, whether he is in wilderness or he was in the midst of the city along with the people, he never relied on the people or trusted the people, but he always trusted the Lord and went to seek the presence of the Lord. చూడండి, ఒక వచనం చదువుకుందాం. కీర్తనలు 28:7 వచనం. आइए हम एक वचन को पढ़ते हैं, भजन संहिता 28 अध्याय की 7 पद को। Psalms 28 verse 7.
యెహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచును గనుక నాకు సహాయం కలిగెను. కాబట్టి ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఆయన మనకు సహాయము. ఎందుకంటే మనకు ఎప్పుడైతే మన హృదయము మరి మనము పరిపూర్ణంగా ఆయనపై విశ్వాసం ఉంచుతామో, ఆయనను ఆశ్రయిస్తామో, దేవుడు తప్పకుండా ప్రభు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆపత్కాలంలో మనల్ని తప్పించే దేవుడై ఉన్నాడు. और जिस तरह यहाँ पर इस वचन में लिखा है कि परमेश्वर ने उसे सहायता किए और सहायता करेंगे, और जब हमारे पूर्ण हृदय से, हमारे पूर्ण मन से हम उनके ऊपर भरोसा रखेंगे, उनके पास आकर प्रार्थना करेंगे, तो वह बेशक जरूर अपनी सहायता करेंगे. So as it is written in verse 7, my heart trusted in him and I am helped. And whenever he has relied on the Lord and trusted him and put his belief in the Lord, the Lord helped him to rejoice greatly. రెండో విషయం చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. और एक बात को दूसरे अंश को भी हम देखेंगे. मार्कुस का सुसमाचार 2रा अध्याय के 3रे पद. Secondly, we'll see Mark's Gospel chapter 2 verse 3. కలిసి చదువుకుందాం. मिलकर पढ़ेंगे. Let us all read together. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఇంకొక మాట మార్కు 7:32. और एक बात को भी पढ़ेंगे. आइए मार्कुस का सुसमाचार 7 अध्याय के 32 पद को. Mark's Gospel chapter 7 verse 32. అప్పుడు వారు చెవుడు గల నత్తివానొకని ఆయన యొద్దను తోడుకొని వచ్చి వాని మీద చేయించమని ఆయనను వేడుకొనిరి. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి విషయం చూస్తా వచ్చాం. మనము దేవుని బిడ్డలంగా, ఆయన రక్షింపబడినటువంటి ఆయన ప్రజలంగా ఎల్లప్పుడూ కూడా మన ప్రభువును ఆశ్రయిస్తూ రావాలి. ఆయన యందే మనము నమ్మిక ఉంచాలి. और एक बात पर हम ध्यान करते हुए आए कि हम आज विश्वासी होने के नाते, परमेश्वर के बच्चे होने के नाते हमेशा हमको उनके शरण स्थान में आना है और उनके ऊपर भरोसा रखना है कहकर. So we see that one thing we learn here, that as the children of God we have to always trust in him, rely on him and seek him all the time. మరి రెండవదిగా ఇక్కడ గమనించినట్టయితే మనము ఈ 2వ అధ్యాయం మార్కు 2వ అధ్యాయం 3వ వచనంలోను 7వ అధ్యాయం 32వ వచనంలో కూడా మనం గమనిస్తే వారు ఆ యొక్క అనారోగ్యం చేతున్నటువంటి వారిని కావచ్చు, ఆ యొక్క ఇక్కడ పక్షవాయు కలిగినటువంటి వారిని కొందరు ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. और यहाँ पर जो वचन हमने पढ़ा है मार्कुस का सुसमाचार 2रा अध्याय के 3रे पद में और मार्कुस का सुसमाचार 7 अध्याय के 32 पद में हम यहाँ पर देखते हैं कुछ लोगों ने एक बीमार व्यक्ति को चंगाई करने के लिए प्रभु यीशु मसीह के पास ले आए, जैसा हम देखते हैं. So we see here in Mark's Gospel chapter 2 verse 3 and also in Mark's Gospel 7 verse 33 also we see there that these people, they took some of the people, some persons who were sick, they brought him into the presence of the Lord. కాబట్టి రెండో విషయము, మనము ఏ విషయాన్నైనా ఏ పరిస్థితిలో ఉన్నా ఆ విషయాన్ని యేసు యొద్దకు తీసుకొని రావాలి. और यहाँ पर एक विषय पर हम ध्यान देते हैं कि चाहे जो भी परिस्थिति हो, चाहे किसी भी बात हो या किसी भी विषय को, हमें हमारे यीशु के पास उसे ले आना है. So we learn secondly here that whatever the situation is, the circumstances or whatever is prevailing, we have to bring all those things unto our Jesus. కాబట్టి ఇక్కడ పక్షవాయు గలవాన్ని కొంతమంది మోయించుకొని ఆయన దగ్గరకు వచ్చారు. అక్కడ స్థలం లేదు. అక్కడ స్థలం లేనందుకు వారు ఏం చేస్తూ వచ్చారు? 4వ వచనంలో ఆ యొక్క ఉన్న చోటి ఇంటి పైకప్పు విప్పి ఆ యొక్క పక్షవాయు గలవాన్ని పరుపుతో ఆయన యొద్దకు తీసుకొని వెళ్ళారు. यहाँ पर हम देखते हैं एक लकवे से रोगी था, उस व्यक्ति को 4 मनुष्यों ने उठाकर मसीहा के पास ले आए, लेकिन वहां पर इतनी भीड़ थी कि वहां अंदर प्रवेश ना हो सके. तो 4थे पद में हम देखते हैं वो लोग क्या किया, उन्होंने उस छत पे उसे ले गए और छत पे ले जाके छत को खोलकर उसको परमेश्वर प्रभु यीशु मसीह के पास ले आए, जैसा हम देखते हैं. So we see these people,
4 people have carried this man of palsy who was could not move. They brought him into that house where the Lord Jesus Christ was there. According to verse 4, we see the people were thronging and full of people, so therefore they uncovered the roof in order to get him down before the Lord Jesus Christ. అయితే యేసు వారి విశ్వాసం చూసి ఆయన యొక్క పాపములు క్షమిస్తూ వచ్చారు. అంతేకాకుండా 10వ వచనం 11వ వచనాలు చూస్తే ఆయన్ని స్వస్థపరుస్తూ వచ్చారు. और यहाँ पर हम देखते हैं 5 पद में यीशु ने उन व्यक्तियों की विश्वास को देखकर उस लेवी के पापों को क्षमा किया, और 9 और 10 पद के अनुसार हम देखते हैं उस व्यक्ति को परमेश्वर ने चंगाई भी दिया. So we see that because of their faith, the Lord has forgiven the sins of this person. And also in verse, we see 9 and 10, the Lord has 10 and 11, we see the Lord Jesus Christ has healed this man, made him whole again. కాబట్టి ఆయన వారి విశ్వాసాన్ని చూచి వారిని ఆ యొక్క పక్షవాయువులను స్వస్థపరుస్తూ వచ్చారు. అదే రీతిగా ఈ రాత్రికాల సమయంలో మనం యెహోవా యొద్ద, మరి మన యొక్క తండ్రి యొద్ద మనము ఆశ్రయిస్తూ వచ్చాం. ఆయన యొద్దకు చేరి వచ్చున్నాం. విశ్వాసంతో ఆయన సన్నిధిలో మనం ఆయనపై నమ్మకం ఉంచుతూ ప్రార్థిస్తూ రావాలి. అంతేకాకుండా మన విశ్వాసాన్ని చూచి దేవుడు అనేకుల జీవితాల్లో కార్యం చేస్తాడనేటువంటి నమ్మకం కూడా ఉండి అన్ని విషయాలు కూడా ఆయన యొద్దకు మనము విశ్వాసంతో తీసుకొచ్చే వారంగా ఉండాలి. और यहाँ पर हम जिस तरह यहाँ पर देखते हैं कि उनके विश्वास को देखकर उस लकवे की पापों को परमेश्वर ने क्षमा किया और उसे चंगाई दिया, और हमें भी इसी विश्वास के साथ परमेश्वर के पास आना है, प्रार्थना करना है, और इस विश्वास के साथ उनके शरण में हमें आना है. तब परमेश्वर हमारे विश्वास को देखकर दूसरों की और भलाई को बढ़ाते हैं और दूसरों को वह चंगाई देते हैं. So we see that as the people, these 4 people, how they with the faith, they brought this man of palsy, and seeing their faith, the Lord has healed this person. In the same way, we have to come to the Lord with the faith and trusting in him, believing in him, that by our faith many could be saved and also healed by the Lord. చివరిదిగా ఇంకొక మాట మనం చూసుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. अंत में और एक वचन को भी हम देखते हैं. आइए, प्रेरितों का कार्य 1 अध्याय का 14 पद. So lastly, we'll see Acts of Apostles chapter 1, reading verse 14. కలిసి చదువుకుందాం. सब लोग मिलकर पढ़ेंगे इस पद को. Let us read together. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. కాబట్టి ఇక్కడ 3వ విషయం ఏంటంటే, మరి మనము ఏక మనసుతో ప్రార్థించే వారంగా ఉండాలి. यहाँ पर तीसरे बात को हम देखते हैं कि हम एक मन होकर हमें प्रार्थना करना चाहिए. Thirdly, we see that we all should continue with one accord in prayer. కాబట్టి మనం గమనించినట్టయితే తర్వాత అధ్యాయంలో అపోస్తల కార్యము 2వ అధ్యాయము 3, 4వ అధ్యాయంలో గమనించినట్టయితే వారందరూ ఏక మనసుతో ఉన్నటువంటి వారిని శత్రువు చెదరగొట్టాలని అనేకమైనటువంటి పరిస్థితులు వారి మధ్యలోకి తీసుకుని వచ్చారు. వారిని హింసిస్తూ వచ్చారు, పేతురుని చెరసాలలో వేస్తూ వచ్చారు. ఆ రీతిగా కలవరం వారి మధ్యలోనికి తీసుకొని వచ్చాడు. और हम देखते हैं यहाँ पर जब मंडली कलीसिया एक मन से होकर रह रहे थे, एक मन से प्रार्थना कर रहे थे, तो हम दूसरे, तीसरे, चौथे अध्यायों की ओर जाकर देखते हैं तो शत्रु शैतान ने उन्हें बिखरने के लिए, उन्हें हिलाने के लिए बहुत से कोशिश की. और वहां पर हम देखते हैं प्रेरित पौलुस जी को बंदी बनाया गया, और दूसरे संतों पे पतरुस जी को उन्होंने लेकर बंदी गृह में डाल दिया, और वहां के जो विश्वासी लोग थे उनके ऊपर वह जुल्म करने लगे. So if you see in chapter 2, 3 and 4, we see the Satan has tried to bring confusion. They brought so many difficult torments, and also he has brought some persecution in their lives. In that way, even Peter was also put into the prison. That way, he wanted to divert them from their faith and destroy their faith. చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 24వ వచనం. प्रेरितों का काम 4 अध्याय के 24 पद में अगर हम देखेंगे,
Acts of Apostle chapter 4 and verse 24. వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. तो यहाँ पर हम देखते हैं यह सुनकर उन्होंने एक चित्त होकर ऊंचे शब्द से परमेश्वर से कहा. Verse 24, and when they heard that, they lifted up their voices to God with one accord. కాబట్టి వారు వింటూ వచ్చారు అక్కడ జరిగినటువంటి విషయాలు, పేతురుని, యోహాన్ని ఇంకా మిగతా శిష్యులను ఏ రీతిగా వారు హింసించారో, బెదిరించారో అవన్నీ వింటూ వచ్చారు. అయితే అవన్నీ విన్నా వారు బెదరక ఏక మనసుతో దేవుని సన్నిధిలో గట్టిగా ప్రార్థిస్తూ వచ్చారు. और वहां के कलीसिया के लोगों ने यह सुना था कि जिस तरह से प्रेरित पतरस जी को और यूहन्ना को उन्होंने जिस तरह से हिंसा की है, जिस तरह से उन्होंने मुश्किलों में डाल दिया था, ये सारी बातें उन्होंने सुनकर वहां पर ये लोग डरे नहीं, लेकिन एक मन होकर ऊंचे शब्द में प्रार्थना किए. So all these people, they heard how the Peter, John, they were persecuted, they were put in trouble. They all heard about it, but they did not fear of that situation, but they rather came together with one accord to pray. కాబట్టి మనం 3 విషయాలు చూస్తూ వచ్చాం. మనం ఎల్లప్పుడూ దావీదు వలె మన దేవుణ్ణి ఆశ్రయిస్తూ రావాలి. ఆయన అందే నమ్మిక ఉంచాలి. అది ఏ పరిస్థితి అయినా, మనం ఎక్కడున్నా, ఏ విషయాన్నైనా కానీ మనము మనం దేవుణ్ణి ఆశ్రయిస్తూ రావాలి. और हमने यहाँ पर 3 बातों पर ध्यान मनन किया है. पहले बात कि दाऊद की तरह किसी भी परिस्थिति हो, चाहे किसी तरह की भी मुश्किल संकट हो, सबसे पहले हमें परमेश्वर के शरण में आना है और परमेश्वर के पास आकर प्रार्थना में सहायता उनसे मांगना है. So we have seen 3 things. So we have to believe trust in the Lord all the time, like David, and believe in him and take refuge in him. రెండవదిగా మరి ఆయన ఆశ్రయించడమే కాకుండా ప్రతి విషయాన్ని, మన అక్కరలను, అది కుటుంబమైన, వ్యక్తిగతమైన, సంఘమైన, అది యేసు యొద్దకు తీసుకురావాలి. యేసు యొద్దకు తీసుకొచ్చినప్పుడు మరి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి ఆయన తప్పకుండా దానికి బాగు చేయగలడు, దానికి జవాబు ఇవ్వగలడు. और दूसरी बात हम ये देखते हैं कि चाहे किसी भी आवश्यकता हो या कोई भी बात हो, हमें हमारी यीशु के पास ले आना है, क्योंकि वह इतने सामर्थ है कि वह सुनेंगे, सुनकर उसे जवाब देंगे. इसीलिए हमें चाहे जो भी बात हो, सबसे पहले हमें यीशु के सामने ले आना है. Whether it is a personal thing or family thing or as a congregation, we should always bring it onto our Jesus, who there is nothing impossible unto him. Everything he can do. So we have to bring everything into his presence. మరి మూడవదిగా మరి పరిస్థితులు, మన శత్రువు ఎప్పుడు కూడా మరి ఏక మనసు లేకుండా చేయాలని చేస్తా ఉంటాడు. అయితే ఆది సంఘంలో ఉన్నటువంటి వారి వలె పరిస్థితులు ఎలా ఉన్నా, మనము ఈ రీతిగా ఆన్లైన్ లో కలుసుకునే పరిస్థితులు ఉన్నా, ఏ రీతిగా ఉన్నా కానీ ఏక మనసుతో మనము దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క అక్కరను, మరి ఇతరుల గురించి ప్రార్థించేటువంటి అక్కరను కూడా దేవుడు తప్పకుండా తీరుస్తారు. और तीसरी बात हम देखते हुए आए कि चाहे शत्रु कितनी तरह की भी संकट, मुश्किलें को, क्लेशों को ले आए, लेकिन हमें उनके जैसा जिस तरह उन्होंने किया था, एक मन होकर हमें प्रार्थना करना चाहिए, एक मन में, एक चित्त में रहना चाहिए. उसी तरह आज के दिनों में चाहे हम किसी तरह की भी मंडली की प्रार्थना में इकट्ठा हो, चाहे वो ऑनलाइन हो, जिस तरह से भी हम इकट्ठा हो, हमें एक चित्त होकर, एक मन होकर हमें परमेश्वर के साथ आकर प्रार्थना करना चाहिए. The enemy, how he tried to destroy their faith, to persecute them and to put them in prison, but yet they come. The early church came together in one accord in prayer. Even in these days, whether we are gathering in online or whether we are gathering ourselves, we should always to be in one accord and bring our supplications, prayers in one accord. దేవుడి రీతిగా ప్రార్థించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. और इस रीति में प्रार्थना करने के लिए परमेश्वर हमें सहायता करें. May the Lord help us to bring our prayers and supplications in this way. ప్రార్థించుకుందాం.
ప్రేమగల తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు ప్రభానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇక రాత్రికాల సమయంలో సంఘంగా చేరి ఈ రీతిగా ప్రభా నీ యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి తరుణానికి నీకు వందనాలు. మరి నాయన ఆన్లైన్ లో నాయన తండ్రి కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి నాయన తండ్రి ఈ సమయాన్ని అంతటిని కూడా ప్రభా మీరు ఆశీర్వాదకరంగా చేస్తూ వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మరి నాయన దావీదు జీవితంలో నుండి ఏ రీతిగా నాయన అతడు పట్టణంలో ఉన్న, అరణ్యంలో ఉన్న అన్ని పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఆశ్రయిస్తూ వచ్చాడు, మీ యొద్ద విచారం చేస్తూ వచ్చాడు, విజయాన్ని పొందుకుంటూ వచ్చాడు ప్రభా. మరి నాయన అటు రీతిగా మేము కూడా అన్ని పరిస్థితుల్లో మరి మీ వైపు చూడడానికి మాకు సహాయం చేస్తురండి. మరి నాయన అంతేకాకుండా ప్రభా మరి ఏ రీతిగా తండ్రి శిష్యులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రభా మరి ప్రతిదీ ప్రభా మన ఆయన మీ వద్దకు తీసుకుని వచ్చారు, ఆ రీతిగా మా యొక్క అక్కర్లన్నీ అది వ్యక్తిగతంగా, కుటుంబంగా అయినా, సంఘంగా అయినా ప్రభా ప్రతిదీ కూడా తండ్రి మీ సన్నిధిలోనికి తీసుకురావడానికి మాకు సహాయం చేయండి, మాకు జ్ఞానం దయచేయండి ప్రభా. మా సొంత తలంపులపై కాకుండా మీపై ఆధారపడడానికి, మీ వద్దకు తీసుకురావడానికి సహాయం చేయండి. అంతేకాకుండా ఈ దినాల్లో ప్రభా ఈ యొక్క కరోనా పరిస్థితుల వల్ల ప్రభా శత్రువు అనేకమైనటువంటి కలవరాలు తీసుకొస్తుండగా ఈ పరిస్థితులన్నింటిలో కూడా ప్రభా మరి నాయన ఆది సంఘం వల్లే ప్రభా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఏక మనసుతో, ఏక ఆత్మతో ప్రభా మీ సన్నిధిలో మొరపెట్టడానికి సహాయం చేస్తురండి. మరి నాయన తండ్రి ప్రభా మిగతా సమయం అంతటిని కూడా మీరే ఆశీర్వాదకరంగా చేస్తురమ్మని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.